సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు వేడుకలు అయితే రాజమండ్రిలో ఆగస్టు 18 నుంచే మొదలయ్యాయి. ఈ సంబరాలు అయితే అంబరాన్ని అందిన సందర్భం అయితే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడైతే మనతో విలక్షణ నటుడు కమెడియన్ పృథ్వీ గారు అయితే మనతో ఉన్నారు. ఆయన మాటల్లో మెగాస్టార్ గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, ఆయన గురించి చెప్పాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే అన్నయ్య ఇప్పుడు అందరివాడు, గోవిందుడు అందరివాడు, కుల మతాలకు అతీతంగా అందరినీ ప్రేమించి అందరితోటి మాట్లాడి ఈ రోజున చలనచిత్ర రంగంలో ఒక అద్భుతంగా మెగాస్టార్ స్థానంలో ఉన్నారంటే అది ఎవరూ రీప్లేస్ చేయలేరు. సో అలాంటి అన్నయ్యతో పాటు మేము ట్రావెల్ అవ్వడం, ఈ పుట్టినరోజుకి మన ఏడిది బాబీ గారు ఆధ్వర్యంలో ఇక్కడ రావడం, కేక్ కట్ చేయడం, వారికి శుభాకాంక్షలు తెలియజేయడం నిజంగా జీవితంలో గొప్ప అదృష్టంగా భావిస్తాం. సార్, ఆగస్ట్ 22న అంటే మెగాస్టార్ గారి బర్త్డే రోజు హైదరాబాద్లో సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? అద్భుతం. ఇప్పుడు ఈరోజు అక్కడ ఒక చోట నేను చీఫ్ గెస్ట్ ఈరోజు అక్కడైతే అసలు మామూలుగా లేదు. ఎక్కడ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ప్రపంచవ్యాప్తంగా యూఎస్ కానీ, న్యూజెర్సీ కానీ, మెల్బోర్న్ కానీ ఎక్కడికి వెళ్ళినా మొత్తం ఆంధ్ర రాష్ట్రం, తమిళనాడు, కర్ణాటక మొత్తం ఇంతకుముందు ఎవరో అంటున్నారు న్యూస్ అన్నట్టు, అలాగా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన బర్త్డే వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇది చరిత్రలో ఏ హీరోకి ఇంతటి అద్భుతమైన అవకాశం కానీ, ఇంతటి ఆశీస్సులు ప్రజల దగ్గర నుంచి ఉండటం అనేది ఓన్లీ ఒక మెగాస్టార్ చిరంజీవి గారికి సాధ్యమైంది. అది సార్, మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మీ మాటల్లో అయితే చెప్పారు. నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? ఫ్యూచర్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు మెగాస్టార్ గారిని మనం కొణిదెల సింహం అనుకుంటే, ఆ కొణిదెల సింహం రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్లో నాది అద్భుతమైన క్యారెక్టర్ అది. అది ఈసారి డెఫినెట్గా ఈ పుట్టినరోజు ఇంకా 4 రోజులు ఉంది మనకి. 22 వచ్చేలోపే సినిమా హీరో గారితో పాటు మేము చాలా సంవత్సరాలు దగ్గర 18 ఏళ్ళు ట్రావెల్ చేసాం. సో అద్భుతమైన సినిమా, ఆయనకి నేషనల్ అవార్డు గ్యారంటీగా వస్తుంది. సినిమా అంత అద్భుతంగా రామ్ చరణ్ గారు యాక్ట్ చేశారన్నమాట. ఇంకా ఇంకొక ఫ్యూచర్లో మనకి ఇంకొక కొణిదెల సింహం, ఆల్రెడీ ఇంకొక సింహం ఉంది ఇప్పుడు, ఆ సింహం మళ్ళీ విజృంభిస్తుంది. సో అద్భుతమైన సినిమా అది, అదొకటి చేస్తున్నాను. తమిళ్లో విక్రమ్ గారి సినిమాలో నేను మెయిన్ విలన్గా చేస్తున్నాను. ఆల్రెడీ ఇంకొక సినిమా ఒకటి బ్లడీ బెగ్గర్ అని, అది కూడా రిలీజ్ దగ్గరలో ఉంది తమిళ్. అలాగే మా శ్రీను వైట్ల గారికి కంబ్యాక్ సినిమా గోపీచంద్ గారిది, దాంట్లో నేను మెయిన్ కమెడియన్ చేస్తున్నాను దాంట్లో. సో మళ్ళీ అదొక 10 లౌక్యాల సినిమా అది. సో అటు సినిమా పరంగా ఇటు రాజకీయం పరంగా అద్భుతంగా ఉంది. మనతో పాటు ఏడిద బాబీ గారు కూడా ఉన్నారు. ఆయనైతే తన సొంత ఖర్చులతో అయితే మొత్తం ఈ మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో రాజమండ్రి అవన్నీ కూడా ఆయన సొంత ఖర్చులతో ఆయన నిర్వహిస్తున్నారు. ఆయనే కాదు, ఆయన నాన్నగారు కూడా చిరంజీవి గారికి ఎంతో పెద్ద అభిమాని. ఆయన కూడా చిరంజీవి గారు అంటే ప్రాణాలు పెట్టే వ్యక్తి. అటువంటి ఏడిది బాబీ గారు మనతో ఉన్నారు. సార్, చెప్పండి, ఇంత నిష్పక్షపాతంగా అసలు ఏమీ ఆశించకుండా ఒక మెగాస్టార్ గారి బర్త్డే అసలు ఎలా సాధ్యం సార్ ఇది? చిరంజీవి గారు అంటే మా జీవితం అండి. చిరంజీవి గారు చూస్తూనే పెరిగాం. చిరంజీవి గారు నిరంతరం పడుకునే నిద్రలో తప్ప నిరంతరం మేము చిరంజీవి అని నామస్మరణ జరుగుతూనే ఉంటుంది. మా పిల్లలు, మా తల్లిదండ్రులు ఎంతో మాకు చిరంజీవి గారు కూడా అంత ఇన్స్పిరేషన్ ఇచ్చారు. మేము కుర్రోళ్ళు అంటే చెడు మార్గంలో, సినిమా యాక్టర్ల అభిమానులు అంటే కేవలం కేరింతలు కొట్టడం, పాటలు బాణాసంచా కాల్చడం, పూలు పాలాభిషేకాలు చేయడం, ఇవే తెలుసు అందరికీ. కానీ అలాంటిది మా మెగాస్టార్ చిరంజీవి గారు మమ్మల్ని రక్తదాన, నేత్రదాన, ఆక్సిజన్ బ్యాంక్ ఇలాంటి అనేక సేవాకారక యువతని మంచి మార్గం వైపు నడిపించిన గొప్ప వ్యక్తి శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారు. అలాంటి అభిమానులు అయినందుకు నిజంగా గర్వపడుతున్నామండి. ఈరోజు ఆ మంచి పనులు చేస్తూ నిజంగా మా తల్లిదండ్రులకి ఎంతో మంచి పేరు తీసుకుంటున్నాం. సమాజంలో ఒక గౌరవాన్ని తెచ్చుకోగలుగుతున్నామండి. మేము మా వృత్తులు, మా పనులు మనం చేసుకుంటానే చిరంజీవి గారి పేరుతో అనేక సేవా కార్యక్రమాలు యువకులందరినీ కూడా సమకూర్చి ఓ మంచి కార్యక్రమాలు మీకు ఆగస్టు 11 తారీఖు నుంచి ఆల్రెడీ చిరంజీవి గారు అప్పుడే 3 బ్లడ్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. ఇవాళ ఈవెంట్ నెక్స్ట్ కంటిన్యూషన్ 22 వరకు కూడా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు. సెప్టెంబర్ 2 మళ్ళీ కళ్యాణ్ బాబు బర్త్డే ఉంది. కంటిన్యూస్గా మేము సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు, కేవలం పుట్టినరోజు అంటే అక్కడ రేపు ఇంద్రా రిలీజ్ ఉంది కదా అని అక్కడ బ్యానర్లు కట్టడం, పూలు ఎగరేయడం కాదు మా ఉద్దేశం. కేవలం 10 మందికి ఉపయోగపడాలి, 10 మందిలో మంచి పేరు తీసుకురావాలి, చిరంజీవి గారి అభిమానులుగా చిరంజీవి గారికి మంచి పేరు తీసుకురావాలి. అదే మా ముఖ్య కారణం అండి.
ముఖ్యం. రాజమండ్రిలో చూసుకుంటే మనకి పేద ప్రజలు కూడా ఎక్కువగా ఉన్నారు, అలాగే ఆకలికి అలమటిస్తున్న వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. మీ మెగాస్టార్ ఫ్యాన్స్ తరపు నుంచి అటువంటి వాళ్ళకి కూడా సేవా కార్యక్రమాలు ఏమన్నా మీ నుంచి ఏమన్నా ఆశించవచ్చు? కరోనా టైంలో కానీ మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. కరోనా టైంలో ఇక్కడ 18 రక్తదాన శిబిరాలు నిర్వహించాం. ఇంచుమించు 600 మంది దాకా రక్తదానం చేసాం. కరోనా టైంలో రోజు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూనే ఉంటాం. ఆక్సిజన్ బ్యాంక్ ఆక్సిజన్ కూడా మాకు, నేను చెప్పాలంటే ఆక్సిజన్ సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు కూడా మాకు చాలా ఇంట్లో వాళ్ళు కూడా అయ్యో ఆక్సిజన్ ఈ పేషెంట్స్ వస్తున్నారు కదా ఇబ్బంది. ఆ టైంలో మీరు ఆక్సిజన్ గుజరాత్ నుంచి కూడా తెప్పించారని మేము అన్నాం. అవునండి, ఎక్కడి నుంచో. ఇంకా అలాగే ఎవరైనా ఇబ్బంది ఉంటే చిన్న పిల్లలకు 3 నెలల పిల్లలకి 6 నెలల పిల్లలకి కూడా మేము ఆక్సిజన్ సప్లై చేయడం జరిగింది. ఇంటికి తీసుకెళ్ళి అమర్చడం కూడా జరిగింది. అప్పుడు అందరూ చూశారు. అలాగా ఎన్నో మంచి కార్యక్రమాలు మా చేత చేయించడం ఆయన అక్కడ ఉండి మా చేత చేయించడం అనేది నిజంగా మా జన్మ సుకృతం అని మేము భావిస్తున్నాం సార్. ఒకవేళ రాజమండ్రిలో ఎవరన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళకి సాయం అందలేని పరిస్థితుల్లో ఏదైనా సాయం కావాలంటే చిరంజీవి ఫ్యాన్స్గా మీ దగ్గరికి రావచ్చా? ఎప్పుడు ముందే ఉంటామండి. ఎప్పుడు కూడా రోజు మీరు నా వాట్సాప్ చూస్తే రోజు మా వైఫ్ ప్రెగ్నెంట్, రోజు మీరు కావాలంటే ఇప్పుడే ఓపెన్ చేసి చూసుకోండి. మా వైఫ్ ప్రెగ్నెంట్, అర్జెంట్గా రక్తం కావాలి 11 గంటలకు ఇచ్చిన సందర్భాలు, 12 గంటలకి 1 గంటలకు ఇచ్చిన సందర్భాలు. థ్యాంక్స్ సార్. మీరు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, ఆవిడెవరో కూడా నాకు తెలియదు. వాళ్ళ మొత్తం ఏంటి వాళ్ళ కొత్త మాకు ఏమీ తెలియదు. చిరంజీవి గారు చెప్పారు, ఇచ్చేస్తాం అంతే. ఇదే పని మా సాహసికత మాకు అవకాశం ఉన్నంత వరకు మ్యాక్సిమం ఇవ్వడానికే ప్రయత్నిస్తాను వచ్చాం. ఎనీ టైం అది అలా ఇన్బిల్డ్ అయిపోయాం మేము. కొత్తగా మా ఇంట్లో మా పిల్లలు, మా వైఫ్, మా ఇంట్లో మా పనులు ఎలాగో ఇది కూడా అలా ప్రిపేర్ అయిపోయాం. మెంటల్గా అలా తయారైపోయాం ఆటోమేటిక్గా. అలా తయారు చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు. మీరు చూసుకున్నట్టయితే మెగాస్టార్స్కి సీనియర్ ఫ్యాన్స్ అనుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది మెగాస్టార్ అంటే లేకపోతే పవన్ కళ్యాణ్ గారేనో చాలా అభిమానంతో కొంతమంది కుర్రకారు అంటే కొన్ని వెకిల్ చేష్టలు చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఏమైనా మార్చుకోమని చెప్తారు వాళ్ళు? ఎప్పుడు కూడా మన అభిమానం అనేది ఆర్గనైజ్డ్గా ఉండాలని చెప్తానండి. ఎప్పుడు కూడా నేను మా వాళ్ళు కూడా చాలా ఆర్గనైజ్డ్గా ప్రిపేర్ చేస్తాను. వచ్చినప్పుడు అందరూ కూడా నా దగ్గరికి వచ్చిన ప్రతి ఫ్యాను మా నాన్నగారు 82లో స్టార్ట్ చేశారు. నా ఊహ తెలిసే తమ్ముడు గారికి అత్తకమ్మ అమ్మాయికి 3 రిలీజ్ అయింది 3 సంవత్సరాలకి. అప్పటి నుంచి నేను అభిమానులు చూస్తూనే ఉన్నా. రకరకాల అభిమానులు వచ్చిన వాళ్ళని నేను వాళ్ళు మోటివేట్ చేసే వాళ్ళు ఎంతసేపు నడన్న 5కి బెనిఫిషియోకి వెళ్దాం, 4 గంటల బెనిఫిషియోకి వెళ్దాం, అలా కాదురా బాబు ముందు రక్తదాన శిబిరం చేద్దాం, రక్తం ఉన్నప్పుడు 4 గంటల మీతో పాటు నేను బెనిఫిషియోకి వస్తాను. అలా మోగులు చేసుకుంటే జాయిగా వీళ్ళందరినీ కూడా సమాజానికి ఉపయోగపడంగా విధంగా చిరంజీవి గారి మాటల్ని వాళ్ళకి చెప్తా మంచి సమాజంలో మంచి యువకులుగా మార్చడానికి నా వంతు ప్రయత్నం ఎప్పుడు చేస్తూ ఉంటానండి. మీరు బయట కూడా తెలుసుకోండి, ఖచ్చితంగా మీకు తెలుస్తుందండి. ఓకే, చూశారు కదా ఇక్కడ పృథ్వీ గారు మరియు ఏడిది బాబీ గారు అయితే మెగాస్టార్ ఫ్యాన్స్ అంటే ఓన్లీ చిల్లరగా తిరిగి లేకపోతే సినిమా రిలీజ్ అయిన రోజు దండలు వేసి డప్పులు కొట్టి ఈలలు వేసి ఇది కాదు. చిరంజీవి గారు రక్తదాన శిబిరాలు అలాగే నేత్రదాన శిబిరాలు అయితే నిర్వహిస్తున్నారో ఆయన ఆశయాలు అలాగే ఆయనకున్న మంచి అలవాట్లు అలవర్చుకుని సంఘానికి ఉపయోగపడి మంచి పనులు చేయాలని చెప్పి మేము కోరుకుంటాం. అలాగే మా ఫ్యాన్స్ అందరినీ కూడా మేము అలాగే తయారు చేస్తాం. ఇప్పుడైతే అప్కమింగ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఒకటే సందేశం ఇస్తున్నాం. అల్లరిచిల్లరగా తిరగకుండా వెకిల్ చేష్టలు వేయకుండా చాలా పద్ధతిగా ఉండండి. అలాగే సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని వీళ్ళైతే అంటున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.